T20 ప్రపంచ కప్ సెమీఫైనల్ రేస్ మరింత ఉత్కంఠంగా మారింది. ముఖ్యంగా సూపర్ 8 గ్రూప్ 2లో ఇంగ్లాండ్ చివరి మ్యాచ్లోనూ గెలిచి రేసును రసవత్తరంగా మార్చేసింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న ఇంగ్లీష్ టీం ఓడిపోయే మ్యాచ్లో కివీస్పై గెలిచింది. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న న్యూజిలాండ్ చివర్లో పట్టు సడలించి ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ గెలుపుతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్ పిచ్ కావడంతో మంచి టార్గెట్ నిర్దేశించే లక్ష్యంతో వేగంగా ఆడింది. ఈ క్రమంలో వికెట్లు కూడా కోల్పోయింది. ఓపెనర్లు స్టివర్డ్, ఫిన్ అలెన్ తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ల ఎంట్రీతో కివీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. చివరిలో గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులు చేయడంతో మంచి స్కోర్ సాధించగలిగింది. చివరి 3 ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్న పరుగులు కూడా చేయగలిగింది. ఫలితంగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చేజింగ్లో కివీస్ పేసర్లు విజృంభించడంతో ఆరంభంలోనే ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయింది. కేవలం 58 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. ఫిల్ స్టార్డ్ 2, బట్లర్ 0, హ్యారీ బ్రూక్ 26, బిత్తల్ 21 పరుగులతో అవుట్ అయ్యారు. తర్వాత టామ్ బాంటర్, శామ్ కరన్ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో న్యూజిలాండ్ బౌలర్లు పుంజుకొని వరుస వికెట్లు పడగొట్టారు. దీంతో కివీస్ విజయం ఖాయంగా కనిపించింది. అయితే 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సిన దశలో విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ మెరుపు బ్యాటింగ్తో చెలరేగిపోయారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాదేయడంతో ఇంగ్లాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఇంగ్లాండ్ విజయంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. శనివారం పాక్ జట్టు లంకపై గెలిస్తే కివీస్తో సమానంగా 3 పాయింట్లతో నిలుస్తుంది. కివీస్ రన్ రేట్ను అధిగమించాలంటే పాకిస్తాన్ శ్రీలంకను 65 పరుగులు లేదా టార్గెట్ను 30 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది.